రోజుకొక 5, 6 సిగరెట్లు కాలుస్తే సంవత్సరానికి 10,000 టాక్స్ ఎక్కువ కట్టబోతున్నారు. ఎందుకంటే రీసెంట్‌గా జీఎస్టీ 2.0లో సిగరెట్స్ మీద ఉండే జీఎస్టీని 40%కి పెంచేశారు. సో, స్మోకర్స్ ఈ 10,000 ఎక్స్‌ట్రా అవుతుందనుకుంటున్నారు కానీ మీకు 20,000 ఎక్స్‌ట్రా అవ్వబోతోంది ఎలాగో చెప్తా. ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళవ్వచ్చు, స్మోకింగ్ చేయని వాళ్ళవచ్చు. ప్రతి ఒక్కళ్ళకి ఫినాన్షియల్ స్టాండ్ పాయింట్‌లో ఉండాల్సినవేంటి? ఒకటి హెల్త్ ఇన్స్యూరెన్స్, ఒకటి టర్మ్ ఇన్స్యూరెన్స్, ఇంకోటి ఎమర్జెన్సీ ఫండ్. సో, ఇప్పుడు ఈ 2 టర్మ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఈ 2 తీసుకునేటప్పుడు ఒక స్మోకర్‌కి వర్సెస్ నాన్ స్మోకర్స్‌కి రెండిటి ప్రీమియమ్స్‌లో ఎంత డిఫరెన్స్ వస్తుందో తెలుసా? 40-60% వస్తుంది. సో, ఒక నాన్ స్మోకర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అండ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే సంవత్సరానికి 20,000లో అయిపోతుంది. కానీ అదే ప్లేస్‌లో మీరు స్మోకింగ్ చేస్తుంటే 20,000 బదులు 30,000 ప్రీమియం అవుతుంది. సో, మీరిక్కడ ఇంకొక 10,000 ఎక్స్‌ట్రా పే చేస్తున్నారు. సో, ఫస్ట్ సిగరెట్ల మీద ఒక 10,000 ఎక్స్‌ట్రా పోతోంది. ఇన్స్యూరెన్స్ ప్రీమియంల మీద ఇంకో 10,000 ఎక్స్‌ట్రా పోతోంది. ఎందుకంటే స్మోకింగ్ చేసి వీడికి హెల్త్ ఎప్పుడు పోతుందో తెలీదు. వీడికి ఎప్పుడు ఏమవుతుందో తెలీదు అని చెప్పి ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ప్రీమియం ఎక్కువ డిమాండ్ చేస్తారు. సో, ఒక పక్కన హెల్త్ పోతోంది. ఇంకో పక్కన డబ్బులు పోతున్నాయి. సో, ఈ స్మోకింగ్ చేస్తారా? ఆపేస్తారా? మీ ఇష్టం మరి.